మంగళగిరి నగరంలోని తెనాలి రోడ్డు విస్తరణలో భాగంగా శతాబ్దాల చరిత్ర కలిగిన ముస్లిం పవిత్ర కబరస్థానం చేర్చవద్దని ముస్లిం ప్రజలు రోడ్డెక్కారు. ఈ మేరకు ఆదివారం జామియా మసీదు నుండి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా భావించే పెద్దల సమాధులపై ఫ్లైఓవర్ నిర్మాణం సైతం తగదన్నారు. అధికారులు ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ముస్లింల మత విశ్వాసాలను గౌరవించాలని కోరారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మనోభావాలను దెబ్బతినకుండా చూడాలని వారు కోరారు. ఈరోజు ఈ పీస్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ముస్లిం ప్రజలకు పరిరక్షణ కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 8 మాసముల నుండి ఈ ఖబరస్థాన్ పైన రోడ్డు వద్దు, ఫ్లైఓవర్ వద్దు అని చెప్పి మేము అధికారులను, నాయకులను వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చాలాసార్లు ర్యాలీలు తీయటం జరిగింది. అయినా నిన్న మున్సిపల్ కమిషనర్ గారు ఖబరస్థాన్ పై నుండి ఫ్లైఓవర్ వేస్తానని చెప్పి డొమో పెట్టారు. అయ్యా కమిషనర్ గారు, ఖబరస్థాన్లో ఎటువంటి నిర్మాణం కానీ, రోడ్డు కానీ, ఫ్లైఓవర్ కానీ వేయటానికి వీల్లేదని మేము 8 నెలల నుంచి మొత్తుకుంటుంటే నిన్న మీరు మాలో కొంతమందిని విడదీసి ఈ ఫ్లైఓవర్ ఏర్పాటు గురించి మీరు డెమో పెట్టారు. అయ్యా మీరు గమనించాలి, మీరు కూడా మైనారిటీనే. ఒక ఖబరస్థాన్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేయటం ఎంతవరకు ధర్మసమ్మతమో మీరు ధర్మ పుస్తకాల నుండి తీసి చూపిస్తే మీకు ఒక సలాం పెట్టి మీ వెనక నడుస్తాం మేము. అయ్యా ఒక విషయం చెప్తాను, మన ఇళ్లలో కొంతమంది తగాదా ఆడుకొని భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ చంపి ఇంట్లోనే ఖననం చేస్తాడు. ఒక వారం తర్వాత వాసన వచ్చి ఇరుపక్కల వాళ్ళు చూసి దాన్ని పోలీసు వారికి రిపోర్ట్ ఇస్తారు. ఎందుకు? గాలి, వెలుతురు, వర్షం ఈ 3 ఉంటేనే మనిషి యొక్క శరీరం కుళ్ళి మళ్ళా మట్టిలో కలిసిపోద్ది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాతావరణం కూడా మీకు తెలీదా? ఒక మనిషి కుళ్ళి మట్టి అవ్వాలంటే ఏం కావాలా, ఏం ప్రక్రియ జరగాలనేది కూడా మీకు తెలీదా? అయ్యా ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే ఖబరస్థాన్లోకి మట్టి చేయడానికి మేము వెళ్ళటానికి కూడా వీలు పడదు. ఆ వాసన తట్టుకోలేక మేము వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయ్యా ఒకసారి ఆలోచించండి. లోకేష్ గారు, మీకు దండాలు పెట్టి చెప్తున్నాం, దయచేసి ఈ ఒక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆపి మైనారిటీలకు మేలు చేస్తారని చెప్పి, మైనారిటీల గోడు వింటారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తర్వాత హైదరాబాద్లో ఉన్న మదర్సా మీద ఫత్వా తెచ్చాం. కలెక్టర్ గారికి పంపించాం, ఇంగ్లీష్లో ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఎంఈఓ గారికి ఇచ్చాము, అలాగే మన కమిషనర్ గారికి కూడా ఇచ్చాము. దీని మీద ఫ్లైఓవర్ వేస్తే ఏంటి అంటే ఆ సమాధుల మీద 16 అడుగులు వస్తుంది, వెళ్ళటానికి వీల్లేదని మేము కళాఖండిగా చెప్పేశాము. తర్వాత మేము 8 నెలల నుంచి మేము నారా లోకేష్ గారికి అపాయింట్మెంట్ అడుగుతుంటే ఆయన ఇవ్వాల. ఆయన పిఏ గారిని మమ్మల్ని ఒక చాట కూర్చోబెట్టి మాటలు జరిగినాయి. మీరు అభివృద్ధికి అడ్డం పడుతున్నారంటే, లేదండి, గతంలో వైఎస్ఆర్ వాళ్ళు కొడతా ఉంటే మాకు తెలుగు తమ్ముళ్ళు అడ్డం పడ్డారని మేము చెప్పేశాం ఖబరస్థాన్ పరిరక్షణ సమితి. అలాగే మేము ఫ్లైఓవర్ తెస్తా ఉంటే ఫ్లైఓవర్ కూడా వేయటానికి వీల్లేదని చెప్పాం. ఎందుకంటే మా మత పెద్దలు చెప్పారు కాబట్టి వినండి. నేను మీడియా వారికి దయచేసి ఒక విన్నపం చేస్తున్నాను, దండాలు పెడుతున్నాను, చూపించేసండి పర్లేదు. ఎందుకంటే క్రైస్తవుల్లో బిషప్పులు అని ఉంటారు, బిషప్పులు వాళ్ళు చెప్పింది ఇక వేదం అన్నమాట క్రైస్తవులకి. హిందువుల్లో పీఠాధిపతులు, శంకరాచార్యులు వాళ్ళు చెప్తే వేదం. అలాగే మా ముస్లింల్లో ముఫ్తీలు, ఆలిమీలు, ఉమ్రీలు ఉంటారు, వాళ్ళు చెప్పింది మాకు వేదం. అలాగా మేము 4 చోట్ల ఫత్వా తెచ్చేసి దాని మీద ఫ్లైఓవర్ కూడా వేయటానికి వీల్లేదు అని చెప్పాం. ఫ్లైఓవర్ వేసినందువల్ల సూర్యరశ్మి, గాలి, వెలుతురు దాని మీద పడాలి. అలా పడలేదనుకోండి, ఇది నుంచి డిమోషన్ అవ్వదు, అది కుళ్ళిపోయింది. అందుకని ఇది మేము గత 8 నెలల నుంచి పోరాడుతున్నాం. దాని మీద ఫ్లైఓవర్ వద్దండి కమిషనర్ గారు అని చెప్పినా కూడా ఆయన వినిపించుకోవట్లా. ఇవాళ ర్యాలీ ఉందని రాత్రి చెప్పి మేము అభివృద్ధికి అడ్డం పడమండి. ఇంకా ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. అల్ఫా ఎదురుగా ఉంది, అదొకటి ఉంది, దాని మీద
హుసేన్ ఘాట్ అది ఉంది, వెళ్ళండి చూసుకోండి. ఇది ఒక్కటేనా? మరి ఎందుకు గతంలో కొడతా ఉంటే మీరేమో అడ్డం పడ్డారు, ఇప్పుడు వచ్చి మేము కొడతాం అభివృద్ధికి అడ్డం పడతారేంటి? మేము అభివృద్ధికి అడ్డం కాదు సార్, వదిలేయండి వదిలేండి. విజయవాడ శేషమహల్ దగ్గర తారాపేటలో ఏంటి మా కబ్రస్థాన్ జోలికి రాలా, వదిలేస్తారు వాళ్ళు. వన్ వే చేశారు. విజయ టాకీస్ ఉంది, విజయ టాకీస్ దగ్గర కొట్ల వన్ వే చేశారు. మరి ఎందుకని ఇక్కడ వస్తున్నారు? ప్రభుత్వాలు శాసనసభ కాదు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మంచి అడ్మినిస్ట్రేటరు, నేను ఒప్పుకుంటా. లోకేష్ గారు మీరు ఐటీ మినిస్టర్, మేము ఒప్పుకుంటాం. మేము అభివృద్ధిగా అడ్డం పడడం. దయచేసి ఈ కబ్రస్థానికి జోలికి రావద్దు. వచ్చారనుకో దాని పరిణామాలు చాలా తీవ్రం ఉంటాయి. మేము దాని నిమిత్తం షహీద్ అవటానికి కూడా తయారుగా ఉన్నాము. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 8 महीने से मेहनत होती है, हमें उलमा के ने जाकर फतवे भी लगाए। फतवे लगाने के बाद भी हमारी हुकूमत सुनना नहीं है। इसके बारे में हमारे लोकेश सर भी इसके बारे में बहुत है, इसके बारे में सुनकर हमारी दिल की दर्द को सुनकर उनके ख्यालात बदला देगा को हमें बहुत उम्मीद करते हैं। मुसलमानों को बहुत ये इमेज होता, बहुत ये तकलीफ़ होती है। उसको से है ना तुम्हारे ख्यालात को, तुम्हारे सोच को बदला लेकर दूसरे रास्ते कोशिश कर ले तो बहुत फ़ायदा होता है।